41వ శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా అన్యంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. వారిది ఒక్కటే లక్ష్యం. ఓ కురునందన, స్థిర ప్రయోజనం లేని వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది. జై శ్రీకృష్ణ. 42, 43 శ్లోకములు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తితి వాదినః. కామాత్మనః స్వర్గపర జన్మ కర్మ ఫల ప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అల్ప జ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగు వాటి కొరకు నానా రకాలైన సకామ కర్మలను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులకే అతిగా అనురక్తులవుతారు. ఇంద్రియ భోగమును, ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొక్కటి లేదని అంటారు. జై శ్రీకృష్ణ. 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఇంద్రియ భోగానికి, భౌతిక సంపత్తికి అమితముగా అనురక్తులై అటువంటి వాటిచే మోహితులయ్యే వారి మనస్సులలో భగవానుని భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయము కలగదు. జై శ్రీకృష్ణ. 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడు కావలసింది. సకల ద్వంద్వాల నుండి, లాభక్షేమాల సకల చింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొనవలసింది. 46వ శ్లోకం. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చిన్న బావిచే ఒనగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయములతో వెంటనే సిద్ధిస్తాయి. అదేవిధంగా వేదాల సమస్త ఉపయోగాలు వాటి వెనక ఉన్నట్టే ఉద్దేశమును ఎరిగిన వానికి సిద్ధిస్తాయి. జై శ్రీకృష్ణ. 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మాతే సంజ్ఞో స్వకర్మణి. నీ విద్యుక్త ధర్మమును నిర్వహించడానికే నీకు అధికారం ఉన్నది, కానీ కర్మఫలంలో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు. జై శ్రీకృష్ణ. 48వ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంజ్ఞం త్వక్త్వా ధనంజయాం సిద్ధ్యోః సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, జయము అపజయము పట్ల సమస్త ఆసక్తిని విడిచిపెట్టి సమత్వ భావనలో నీ విధిని నిర్వహించు. అటువంటి సమత్వమే యోగమని పిలువబడుతోంది. జై శ్రీకృష్ణ. 49వ శ్లోకం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాద్ ధనంజయాం బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఓ ధనంజయ, భక్తి యోగం ద్వారా సమస్త దుష్ట కార్యాలను దూరం చేసి ఆ భావనలో భగవంతుని శరణు జొచ్చుము. తమ కర్మఫలాలను భోగింపగోరేవారు లోభులు. జై శ్రీకృష్ణ. 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ ఉజ్యశ్వ యోగః కర్మసు కౌశలం. భక్తియుక్త సేవలో నిమగ్నమైన వ్యక్తి ఈ జన్మలోనే శుభఫలములు, అశుభ ఫలములు రెండింటి నుండి విముక్తుడవుతాడు. కనుక సకల కర్మలలోని నేర్పు అయినట్టి యోగం కొరకే ప్రయత్నించు. జై శ్రీకృష్ణ.